పాకిస్తాన్‌కి కొత్తగా విమాన రంగానికి సంక్షోభం వచ్చింది. ఏంటయ్యి అంటే అప్పుల పాలై జీతాలు చెల్లించలేని దశలో ఉండటంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ భారీ సంక్షోభంలో కూరుకుపోయింది. వాస్తవంగా 8 ఏళ్ల క్రితం జీతాలు పెంచారు. ఆ తర్వాత జీతాలు పెంచే పరిస్థితి లేక వదిలేశారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఇంజినీర్లు సమ్మెకి దిగారు. దీంతో 55 విమానాలు రద్దు చేయాల్సొచ్చింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఒక్క అంతర్జాతీయ ఫ్లైట్ కూడా ఎగరలేదు. కరాచీ, లాహోర్, ఇస్లామాబాదుల్లో అస్తవ్యస్త పరిస్థితి ఉంది. స్పేర్ పార్ట్స్ కొరత, సేఫ్టీ క్లియరెన్సుల మీద ఆందోళన మధ్యన పరిస్థితి తీవ్రమవుతోంది. సీఈఓ మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారట. అయితే అక్కడ సమస్య ఏంటంటే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక 10-20% మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా రన్ అవుతున్న విమానాలు కొన్నున్నాయి. వాటినే చూపెట్టుకుని ఏ సంక్షోభం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్.